హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా షాంపూకి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యి చాలామంది తీసుకుంటున్నారండి. చాలా బాగా సేల్స్ అవుతున్నాయి షాంపూకి. అలాగే షాంపూతో పాటు ఆయిల్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పారండి, హెయిర్ ఆయిల్. అందుకోసమే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చానండి హెయిర్ ఆయిల్కి అయితే. ముందుగా రీటా, తర్వాత ఆమ్లా, ఎండు ఆమ్లా అండి ఇది. ఇది షికాకాయ్ షికాకాయ కంపల్సరీగా వేయాలండి. ఆ రీటా, ఆమ్లా, షికాకాయ్ ఇవి వేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చానండి. ఇదేమో జటామన్సి అండి. ఇది హెయిర్ లాగా ఉంటుందండి. ఇది హెయిర్కి చాలా బాగా గ్రోత్ని ఇచ్చిద్ది. కుదుళ్ళ నుంచి ఒత్తుగా చేసిద్దండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఆపిద్ది మనకి జటామన్సి. చూడ్డానికి ఇవి హెయిర్ లాగే ఉంటుందండి. ఇదేమో రతన్ చూడండి. దీనివల్ల ఏమో హెయిర్ నల్లగా అవుతుందండి. నల్లగా అయ్యిద్ది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది మన హెయిర్కి చలవనిచ్చిద్దండి, జుట్టు రాలకుండా ఆపిద్ది. ఇది కలోంజీ అండి. హెయిర్ బ్లాక్నెస్కి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. దీంతో హెయిర్ బ్లాక్నెస్ వచ్చిద్దండి. రెడ్డిష్గా ఉన్న హెయిర్ కూడా మెల్లమెల్లగా బ్లాక్ అయిపోయిద్దండి, గ్రేగా ఉన్న హెయిర్. ఇది హరీడ్ అండి, అంటే కరక్కాయ. దీనివల్ల మన హెయిర్కి హెయిర్ డాండ్రఫ్ కానీ, హెయిర్ స్కాల్ప్లో ఉన్న దురదలు ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయండి. ఇచ్చింగ్ అలాంటివి ఉంటాయి. ఇదేమో రోజ్మెరీ అండి. మన హెయిర్కి సాఫ్ట్నెస్ని, షైనింగ్ని ఇస్తుందండి, సిల్కీ హెయిర్ని ఇచ్చిద్ది. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగా కరివేపాకు అండి, కర్రీ లీవ్స్. ఇవి బాగా ఎండబెట్టి దీంతో పాటు ఇది కూడా వేయాలండి హెయిర్ ఆయిల్లో. అలాగే గోరింటాకు కూడా బాగా ఇంట్లోనే ఆరేయాలండి. ఇది ఎండలో ఆరేయకూడదు, ఇంట్లోనే ఆరబెట్టి ఈ గోరింటాకు లీవ్స్ కూడా మనకి హెయిర్ ఆయిల్లో యూస్ చేస్తామండి. ఇది హెన్నా లాగా యూజ్ అయ్యింది, చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ చేస్తే మన జుట్టు ఒత్తుగా ఉంటుంది, కుదుళ్ళ నుంచి జుట్టు రాలడం తగ్గిపోయింది. అలాగే మనకి డాండ్రఫ్ ఏమైనా స్కాల్ప్లో డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా అవన్నీ రిమూవ్ అయిపోతాయి. దాంతోపాటు మన హెయిర్కి బ్లాక్నెస్ ఇచ్చిందండి. ఈ రోజుల్లో గ్రే హెయిర్ కూడా వచ్చేస్తుంది కదండి. మెల్లమెల్లగా ఆ గ్రే హెయిర్ వెళ్ళి మనకి బ్లాక్నెస్ని అయితే ఇచ్చిద్దండి. హెయిర్ మొత్తం చలువ చేసిద్ది. ఈ రతన్ చోటు జటామన్సి అయితే మనకి పిల్లలకి ఇది బ్రెయిన్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఆ కుదుళ్ళ నుంచి బ్రెయిన్కి వెళ్ళి చాలా ఇవి కూడా బ్రెయిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి దీని గురించి, జటామన్సి గురించి, అలాగే రతన్ చోట్ గురించి. నెట్లో ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే మీకే అర్థమైపోయింది దాని యూజెస్ ఏంటో. కరక్కాయ వేస్తున్నానండి, హరీడ్ అంటారు దీన్ని. ఇది డాండ్రఫ్కి, ఇచ్చింగ్కి ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోయిద్దండి. నేను ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్కి సంబంధించినదేనండి. కావాలంటే సెర్చ్ చేసుకోండి వేటికి ఏవి యూజ్ అవుతాయో అని, మీకు కూడా అర్థమైపోయిద్ది. అలాగే ఇవి హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్ట్రాంగ్నెస్కి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపడానికి, అలాగే హెయిర్ బ్లాక్నెస్కి, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ యూజ్ అయ్యిద్దండి ఈ హెయిర్ ఆయిల్. ప్రతిదీ హెయిర్కి సంబంధించిందే. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మెల్లమెల్లగా మీకు చాలా అంటే చాలా బాగా మీకు హెయిర్ అయితే బాగా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ 48 అవర్స్ అయితే నానాలండి. బాగా నానిన తర్వాత దీని ప్రిపరేషన్ చేయాలి. అలాగే మెంతులు కూడా వేస్తాయండి. అందరికీ నమస్కారం. 48 అవర్స్ అయ్యాయండి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ సోక్ చేసి. అందుకోసమే బాగా సోక్ అయిపోయాయి కదా అని బాయిలింగ్కి అయితే పెట్టేశానండి. ఇవాళ అయితే బాయిల్ అవుతున్నాయండి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ. బాగా బాయిల్ అవ్వాలండి. ఇది 1.5 అవర్ వరకు బాగా బాయిల్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ బయటకు వస్తాయండి చక్కగా. అప్పుడు మన జుట్టుకైతే ఈ బెనిఫిట్స్ అన్నీ అంది మన జుట్టు హెల్తీగా ప్రిపేర్ అయ్యిద్దండి, తయారయ్యిద్ది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆమ్లా, రీటా, షికాకాయ్, రోజ్మెర్రీ, మెంతులు, అవిసె గింజలు అంటే ఫ్లెక్సీ సీడ్స్ అండి, కలోంజీ. ఈ కలోంజీ అయితే మన హెయిర్ని బ్లాక్నెస్ చేసిద్దండి. జటామన్సి, దీన్నేమో బాల్చర్ అని కూడా అంటారండి. ఇది మన జుట్టుని లోపల నుంచి
అయితే మృదుత్వాన్ని ఇస్తుందండి. ఇది హెడ్కి అంటే జుట్టు రాలకుండా అయితే చేసిద్దండి. రతన్ జోడ్ ఏం చేసిద్దంటే మన జుట్టుకి లాంగ్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే యూజ్ అయ్యిద్దండి. దీంట్లో ఇంకా కర్రీ లీవ్స్, హెన్నా లీవ్స్, అలోవేరా ఇవన్నీ యాడ్ చేశానండి. ఇవన్నీ మన జుట్టుకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన జుట్టుకి సంబంధించింది. మన జుట్టుకి చాలా హెల్దీ హెయిర్ని అయితే ఇచ్చిద్దండి మనకి. అలాగే మనకేమో జుట్టు రాలకుండా కూడా చేసిద్దండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత దీన్నైతే ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఇదంతా ప్రిపేర్ అవ్వడానికైతే వన్ డే పట్టిద్దండి. ఇదంతా ప్రిపరేషన్కి మండే అయితే ప్రిపేర్ అయిపోయిద్దండి అంతా, షాంపూ కానీ ఆయిల్ కానీ. ఈ మనకి జుట్టు అయితే ఎంత హెల్తీని అయితే ఇచ్చేద్దో ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్కి అంతే యూజెస్ అనేవి ఉంటాయండి. ఇంగ్రీడియంట్స్ వల్ల దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రతి ఒక్కటి మన హెయిర్కి సంబంధించిందే కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం హెర్బల్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదండి. దాంట్లో ముందుగా కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండ్ బాదం ఆయిల్ అయితే మనం యూస్ చేస్తున్నామండి ఈ హెర్బల్ ఆయిల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ ఆయిల్ 80%, 100%లో 80% కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మిగతా రిమైనింగ్ 20%లో మస్టర్డ్ ఆయిల్ అండ్ బాదం ఆయిల్ అయితే మిక్స్ చేయాలండి. ఫస్ట్గా మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా సోక్ చేసి అప్పుడు మనం బాయిలింగ్కి పెట్టిన తర్వాత 48 అవర్స్ తర్వాత బాయిలింగ్కి పెట్టి అవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత 1.5 అవర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఆ వాటర్లో అప్పుడు ఆ స్ట్రెయిన్ చేసిన వాటర్లో ఈ ఆయిల్స్ అన్నిటిని మిక్స్ చేసి అప్పుడు బాయిలింగ్కి పెట్టాలండి. అంటిల్ అవి అంతా బాయిల్ ఎంతవరకు అవ్వాలంటే మినిమం 6 అవర్స్ బాయిల్ అయితే అప్పుడు మనకు ఓన్లీ ఆయిల్ అనేది మిగిలిద్దండి, హెర్బల్ ఆయిల్ ప్రిపేర్ అయ్యిద్దండి. 6 అవర్స్ బాయిల్ అయిన తర్వాత మన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిద్దండి. ఇందులో ఉన్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయండి. ఆయిల్ వల్ల చదువుకునే పిల్లలకి హీట్ రెసిస్టెన్సీ కూడా తగ్గిద్దండి. అలాగే మన హెయిర్కి లాంగ్ థిక్ స్ట్రాంగ్నెస్ ఇచ్చిద్ది, హెయిర్ ఫాల్ ఆపిద్దండి. అలాగే బ్లాక్నెస్ కూడా ఇచ్చిద్దండి మన హెయిర్కి. ఈ ఆయిల్ వల్ల మన హెర్బల్ షాంపూకి ఎలాగైతే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారో, చాలా అంటే యూజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా బాగుందని పాజిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారండి. అలాగే ఈ ఆయిల్ కూడా కంపల్సరీగా పాజిటివ్ కామెంట్సే వస్తాయండి, ఎందుకంటే ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాంటివండి. ఈ ఆయిల్ ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయండి.